అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి రోజున అఖండ దీపం పెట్టాలా లేదంటే పిండి దీపం పెట్టాలా అన్న డౌట్స్ అందరికీ ఉంటాయి. మరి ఏ దీపాలను పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలని మనం పొందుతాము, ఎలాంటి దీపం పెట్టాలి, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా అందరూ కూడా జాగరణ ఉండేవాళ్ళు అఖండ దీపం పెట్టి జాగరణ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ జాగరణ దీపాన్ని మనం ఇంట్లో పెట్టడం వల్ల ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు జరగడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇలాంటి సమస్యలు ఇంట్లో ఉన్నట్లయితే వాటి నుండి మనం బయటపడతాము. అలాగే ఈ అఖండ దీపాన్ని మనము 2 కొత్త చిప్పల్ని తీసుకోవాలి. కొత్త చిప్పల్ని తీసుకొని ఈ చిప్పలకి విభూదిని చక్కగా రాసుకొని గంధం, కుంకుమ, పసుపు బొట్లను పెట్టుకొని ఈ ప్రమిదలో నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వాడుకోవచ్చు. అలాగే ఈ దీపం మన జాగరణ అయిపోయేంత వరకు కూడా నిండుకోకుండా అలాగే వెలిగేలాగా చూసుకోవాలి. అలాగే శివుడికి చాలా ప్రీతికరమైన కొబ్బరి చిప్పతో మనం టెంకాయ కొడుతూ ఉంటాం కదా, ఆ టెంకాయ కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పను తీసుకొని ఆ చిప్పలో కొబ్బరి నూనెను వేసి ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగించినట్లయితే మనకి ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు అలాగే ఉద్యోగం రాకుండా ఉన్న వారికి తప్పకుండా కూడా ఈ మహాశివరాత్రి రోజున కొబ్బరి చిప్పతో దీపం పెట్టినట్లయితే ఈ సంవత్సరం తప్పనిసరిగా ఉద్యోగం అయితే వస్తుంది. అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయి. మరి ఈ దీపాన్ని ఎలా పెట్టాలి అన్నది తెలుసుకుంటే, మనము దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక చిప్పని తీసుకొని అందులో కొబ్బరి నూనె నిండుగా పోసి అందులో ఒక వత్తిని వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే శివుడికి ప్రీతికరమైన పిండి దీపాలను కూడా ఈరోజు మనం వెలిగించుకోవచ్చు. బియ్యం పిండితో మనము దీపాలను చేసుకొని ఈ దీపాలలో కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, అలాగే నువ్వుల నూనె కానీ తీసుకొని బియ్యం పిండితో చేసిన ఈ పిండి ప్రమిదల్లో వేసి ఒక వత్తిని వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా బియ్యం పిండితో చేసిన దీపాలతో మనము శివుడికి దీపాన్ని పెట్టడం వల్ల మనము ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా అలాగే ఎలాంటి కోరిక కోరినా కూడా తప్పకుండా నెరవేరుతుంది. అలాగే జాగరణ ఉండేవాళ్ళు మట్టి చిప్పల్ని తీసుకొని జాగరణ దీపం అంటే అఖండ దీపం పెడుతూ ఉంటారు. మరి జాగరణ లేని వాళ్ళు నార్మల్గా ఇత్తడి దీపాలను కూడా తీసుకొని పెట్టవచ్చు. అలాగే శివుడికి చాలా ప్రీతికరమైన ఉమ్మెత్త కాయలలో కూడా మనం దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. మరి ఈరోజు చేయవలసిన పూజా విధానం, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, జాగరణ ఏ విధంగా ఉండాలి, ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ మహాశివరాత్రి రోజున తప్పనిసరిగా దీపారాధన చేసుకొని ధూపాన్ని చూపెట్టి నైవేద్యాన్ని సమర్పించి హారతిని కూడా సమర్పించుకోవాలి. ఇలా మీకున్న వీలును బట్టి ఏ రకాల దీపాలనైనా కూడా మనం పెట్టుకోవచ్చు. శివరాత్రికి కావలసిన పూజా సామాగ్రి, అలాగే శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన ఎలాంటి ఫలితాలను మనం పొందుతాము, వాటన్నిటిని గురించి కూడా వీడియోస్ అనేవి ఆల్రెడీ చేసి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే పండుగలను గురించి, పంచాంగం గురించి ముందే తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు.